సరే, వాళ్ళ మీద జాతీయ భద్రతా చట్టమా, అసలు వాళ్ళు తుకడే అసలు వీళ్ళందరూ విద్యార్థులే లేరన్నారు ప్రకాష్ రెడ్డి గారు. టు బి స్టార్ట్ విత్ సుధాకర్ గారు. ఒక విషయం అండి, ఇక్కడ నేను మొత్తం ఒక పాయింట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇది బొద్దింకలు ఈ కాక్రోచ్ జనతా పార్టీ నీట్ ఎగ్జామ్స్ కోసం పుట్టింది కాదన్నది ఫస్ట్ అందరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇది పుట్టింది థ్యాంక్స్ టు చీఫ్ జస్టిస్ గారు. అందరినీ యునైట్ చేశారు, కుల మతాలకు అతీతంగా, అన్నిటికీ వ్యతిరేకంగా. ఆయన అన్న మాట మీద పుట్టుకొచ్చింది జనతా పార్టీ. ఇది నీటి కోసం పుట్టింది కానే కాదు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోసం పుట్టింది కాదు. అది అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం. వాళ్ళు ఒక లిట్మస్ టెస్ట్ కింద ఈ దేశంలో ఉన్న ఒక ఫ్రస్ట్రేషన్ ఉంది. ఎందుకంటే నేను ప్రకాష్ రెడ్డి గారు మేమంతా కలిసి పనిచేసాం 53 సంవత్సరాల నుంచి. 50 years కమ్యూనిస్ట్ పార్టీ, ఇప్పుడు 3 సంవత్సరాలు ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్న ఫ్రస్ట్రేషన్ నాకున్నది. ఏం చేయలేకపోతున్నామే. ఇగో ఏమన్నంటే తుకుడే అంటారు, ఎర్రపందులు అంటారు, కుక్కలు అంటారు, దేశద్రోహులు అంటారు, చైనా డబ్బులు అంటారు, రష్యా డబ్బులు అంటారు, రకరకాలుగా తిడతారు. మేమన్నది ఏంటి? రాజ్యాంగ హక్కుల కోసం మాట్లాడతాం. మేమంతా ప్రజల డబ్బులు ప్రజలు కట్టాలని మాట్లాడతాం. అది లేకుండా ఈ రోజు ఓన్లీ మన దేశ అభివృద్ధి అంతా ఓన్లీ రామజన్మభూమి లేకపోతే దేశ, ఈ రెండింటి మీదే మాట్లాడతారు. వీటి మీదనే వచ్చేస్తాయి. పుల్వామా వాళ్ళు పట్టుకోలేరు, లేకపోతే ఇంకా మొన్న జరిగిన దాడిలో పట్టుకోలేరు. కానీ ఎన్ని మాట్లాడతారు, ఎవరెవరన్నా చేస్తారు. ఈ ఫ్రస్ట్రేషన్ ఉంది. ఈ ఫ్రస్ట్రేషన్ ఎక్కడి నుంచి పుట్టింది అంటే ఒక్క మాట ఇగ్నోర్ చేసింది. తర్వాత ఆయన చెప్పేశాడు. ఆయన కూడా అన్నది ఏంటి? డూప్లికేట్ సర్టిఫికేట్ తోటి కొంతమంది అడ్వకేట్ ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు అన్న దాని మీదనే మాట్లాడాడు. నెక్స్ట్ సరి చేసుకున్నా అప్పుడు జరిగిపోయింది. ఒక కామెడీ కింద, ఒక సెటైర్ కింద ఇచ్చారు ఆయన. ఆయన ఏమి పవర్ఫుల్ ఇవ్వలేదు. అభిషేక్ ఆయన ఏమి పెద్ద పొలిటీషియన్ కాదు, పెద్ద యాక్టివిస్ట్ కాదు. ఆమ్ ఆద్మీ పార్టీలో ఎప్పుడో 2-3 years బ్యాక్ ఉండే ఆయన, వెళ్ళిపోయింది. ఆయన సెటైరిక్ గా పెట్టింది 9 గంటల పాటు ఖాళీగా ఉండాలి, లేజీ పద్ధతి కావాలి, అందుకని మేము కాక్రోచ్ అవును మేము కాక్రోచ్లం అంటే, దానికి సెటైరిక్ గానే కొన్ని కోట్ల మంది ఇచ్చారు. ఇచ్చి లేదు మనం దీని మీద అగైనెస్ట్ గా చేయాలి అన్నది మెసేజ్ వచ్చింది అక్కడ. దాన్ని పట్టుకుని దిగింది పార్టీ. దాని తర్వాత ఒక లిట్మస్ టెస్ట్ కింద వెన్ హీ కేమ్ బ్యాక్, ఆయన మీద చాలా ట్రోలింగ్ జరుగుతుంటే మనం ఏదైనా చేయాలి అని అక్కడికి వచ్చి అరెస్ట్ చేస్తారేమో అనుకున్నాడు. అక్కడి నుంచి నినాదం నీటి మీద, ఒక అప్పటికే జరుగుతున్న అన్యాయం మీద మాట్లాడాడు ఆయన. దాని మీద వచ్చింది ఇది. దాంతే కానీ ఇది ఏదో పోతుందని కాదు. ఇంత ప్రకాష్ రెడ్డి గారు అన్నట్టు కరెక్టే. అది ఓన్లీ స్టూడెంట్సే కాదు, మాలాంటి కూడా సపోర్ట్ చేస్తున్నాం కదా, పెద్దవాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు కదా, ప్రకాష్ రాజు కూడా చేస్తున్నాడు కదా, సినిమా వాళ్ళు చేస్తున్నారు కదా, మిగతా చేస్తున్నారు కదా. వీళ్ళందరూ విద్యార్థులు కాదే. ఎవ్రీబడి సపోర్టింగ్. వై? కొన్ని కోట్ల మందిలో ఉన్న కోపం ఉంది ఇక్కడ ఈరోజు. దాన్ని ఇగ్నోర్ చేసింది ఏంటి? మళ్ళీ సోనం వాంగ్చుక్ కూడా లేకపోతే ఈ రోజు చేసింది కరెక్టింగ్ చేశాడు ఆయన. ఒక రైట్ చేశాడు ఉద్యమాన్ని, ప్రజలందరినీ ఒకటి పట్టుకొచ్చాడు ఆయన. దానికి ఆయన ఉద్యమం పనికొచ్చింది. ఆయన చేయకపోతే కనుక మొన్న 20వ తారీఖు నాడు చేయిద్దామని చెప్పి అందరం అనుకున్నాం. మేమంతా కూడా మేము పైనుంచి మాట్లాడిన దాంట్లో ఆయన ఎట్లాగైనా విత్డ్రా చేయించాలి, చాలు ఒక స్టేజ్ పట్టుకొచ్చాడు. ఆయన లేకపోతే కూడా మూమెంట్ ఇంత పక్కాగా వచ్చుండేది కాదు. ప్రజల్లో ఉన్న ఆగ్రహం అండి ఇది. ఇదేమి పాకిస్తాన్ ఫండింగ్ కాదు, చైనా ఫండింగ్ కాదు, ఇంకే ఫండింగ్ కాదు, తుకుడే గ్యాంగ్ అనే కాదు. దాని మీద ఒక ముద్ర కొట్టారు. తుకుడే గ్యాంగ్ అన్న వాళ్ళని తీసుకెళ్లి కన్నయ్య కుమార్ లాంటి ఇప్పుడు ఆయన ఏమన్నా చేశారా? ప్రూవ్ అయిందా? ఊరికేనే బుడద తల్లడమే. కానీ ఇప్పుడు జాతీయ భద్రతా చట్టం అమల్లో ఉంది కదా. ఎస్ సార్, జాతీయ భద్రతా చట్టం అప్పుడు 1980లో ఇందిరాగాంధీ పట్టుకొచ్చిన జాతీయ పట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు. అన్నా హజారే కూడా ఈ మూవ్మెంట్ సపోర్ట్ చేశారు. ఎవరెవరు సపోర్ట్ చేస్తారు? అందరు సపోర్ట్ చేస్తున్నారు. ఇది ఒక ఇష్యూ. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినంత మాత్రం మొత్తం నేను బీజేపీ ఆగిపోద్దని అనుకోవట్లేదు, ఆగిపోవాలని కూడా నేను అనుకోవట్లా. ఇట్ షుడ్ కంటిన్యూ. ఎందుకంటే అది విద్యార్థుల ఆగ్రహం. నేను చూస్తున్నాను. మొన్న కూడా హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో ఐ డింట్ ఎక్స్పెక్టెడ్, నేను కాకూర మురళి గారు ఇచ్చిన కాల్ కి ఏదో 100 మంది వస్తారు, 2000 మంది వచ్చి జాయిన్ ఇంకెక్కువ వచ్చారు సార్. రోడ్లన్నీ ఆగిపోయినాయి. మీడియా వాళ్ళు లోపల రాలిపోయారు. ఆ రోజు మీ అందరికి తెలిసే ఉంటది. మేము ఫోర్స్ఫుల్లీ 5 గంటలకు మేము కరెంట్ తీయాల్సి వచ్చింది. వాళ్ళ ఆక్రోషం తట్టుకోలేక. కానీ సుధాకర్ గారు, ఇక్కడ ఒకటి ఉంది. ఈ నిరసన ఉద్యమం వాటెవర్ ఏం పేరు పెట్టినా దీన్ని నడిపించే వాళ్ళు లేకపోతే ఆ ఉద్యమం కోసం కాజ్ కోసం నడిచే వాళ్ళు సరిగ్గా లేకపోతే, ఇప్పుడు పోలీసుల మీద దాడులు జరిగాయి. ఎవరు చేశారు? అక్కడ ట్రక్కులో ఇవ్వచ్చాయి, ఇటుకలు రాళ్ళు, అదేమో పోలీసులే తీసుకొచ్చారు అని చెప్పేమో వీళ్ళు అంటున్నారు. లేదు, కొంతమంది అసాంఘిక శక్తులు అందులో కలిసిపోయారు అంటే ఈ రకమైన కన్ఫ్యూజన్ ప్రజలకు కూడా వస్తుంది. సో అప్పుడు కాజే పక్కకి వెళ్ళిపోతుంది. నిజమే. దాన్ని చేయాల్సింది చాలా టాక్టికల్ అండి. మోడీ షాల్ ఇది దే ఆర్ ఎక్స్పర్ట్ ఇన్ దాట్. ఇప్పుడు నీకు ఒకటి ఆలోచిద్దామండి. సరే, వాళ్ళు ఏం చేశారు కొట్టారో పక్కన పెడితే, బ్యాడ్జీలు పోకోవడం అనేది ఎంత తప్పది? దాన్ని ఎందుకు అంటలేదు? బ్యాడ్జీలు పెట్టుకుని ఎవడన్నా కొడతాడండి. యూనిఫామ్ కూడా వేసుకోవాలి. యూనిఫామ్ వేసుకుని ఉన్నారు. వాళ్ళని ఎందుకు కొట్టకూడదు? ఎందుకు కొట్టకూడదు అని అడుగుతుంది. నేను కూడా కొట్టుండేవాడిని. యూనిఫామ్ లేని వాడు కొడుతుంటే నేను ఎందుకు తిరగబడకూడదు?
యూనిఫామ్ వేసుకుంటే తిరగబడను, ఆడి కనుక నేమ్ ప్లేట్ ఉంటే నేను తిరగబడను, డెఫినెట్ గా తిరగబడతాను. ఎందుకంటే 70 సంవత్సరాలు నేను ఇప్పుడు ఏజ్ లో నాకు అంత ఫ్రస్ట్రేషన్ ఉంది. ఎస్ దే ఆర్ డూయింగ్ కరెక్ట్ థింగ్. పరిగెత్తించండి. యూనిఫామ్ లేని కొట్టడానికి రైట్ లేదు, నెంబర్ పెట్టుకోవడానికి ఆడికి అసలు రైట్ లేదు. హౌ దే విల్ బీట్. అసలు కొట్టడానికి రైట్ లేదు కదా, కొట్టడానికి రైట్ ఎక్కడ ఉంది? ఎదురువాడు కొట్టినప్పుడు నేను డెఫినెట్ తిరగబడతాను అండి. వాడు ఎందుకు కొడుతున్నాడు చూసాం కదా మనం. అమ్మాయిలు పట్టుకు కొడుతున్నారు, అబ్బాయిలు కొడుతున్నారు, ప్రతి ఒక్కరిని కొడుతున్నారు పట్టుకుని. వాడికి ఏం రైట్ ఉందని చెప్పండి, దాని మీద మాట్లాడరు. పోలీసు వాళ్ళు కొట్టారంటే తర్వాత వాడు నేమ్ పెట్టుకుని నన్ను కొట్టారంటే కనుక ఏం చేస్తాను నేను? బట్ ఇవాళ నేను కూడా ప్రధానమంత్రి సుధాకర్ గారు చాలా స్పష్టంగా Yes. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల గురించి చెప్పారు, కఠిన చర్యలు ఉంటాయని చెప్పారు, వాళ్ళ కేబినెట్ Yes, yes, భేటీలో yes, yes. చేసుకోబోతున్నారు, రాత్రి వీడియోలో మళ్ళీ అప్పీల్ చేశారు, చర్చలకు ఎక్కడంటే అక్కడ సిద్ధమని చెప్పినా కూడా మరి ఇక ఇది క్లోజ్ అవ్వాలి కదా, దీనికి ఒక కన్క్లూజన్ దీనికి చర్చలకి రావాలి కదా. నన్ను అడిగితే ఇది చర్చలకు పెద్ద సమస్య కాదు సార్. వాళ్ళు అడిగింది ఒకటే, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. సింపుల్ థింగ్. మన దేశంలో నాకు తెలిసి నేను రాజకీయాల్లో ఉన్నప్పటి నుంచి 53 సంవత్సరాల నుంచి చాలా వాటికి అక్కడ అప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి మొదలు పెడితే చాలా మంది రెస్పాన్సిబుల్ తీసుకుంటారు. కనీసం నేను లీకులు ఇప్పుడే జరిగినాయని కాదు, గత 40 సంవత్సరాలు జరుగుతుంది. నేను ఇంటర్మీడియట్ ఉన్నప్పుడు కూడా 10th క్లాస్ చదివినప్పుడు కత్మపాటి నారాయణగూడలో పేపర్ వచ్చేది రాత్రిపూట. సైకిల్ వేసుకెళ్ళే వాళ్ళ పేపర్ వస్తుందేమో అని చెప్పని. జరుగుతాయి లీకులు, జరగవని నేను అంటలేదు. కానీ అప్పుడు టెక్నాలజీ వేరు, ఇప్పుడు టెక్నాలజీ వేరు. ఒకసారి రిజిస్ట్రేషన్లు మామూలుగా రిజిస్ట్రేషన్ జరిగిపోయి కుక్కల పేరు మీద నక్కల మీద చేసేవాళ్ళు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, ఐరిస్ టెస్ట్ నడుస్తుంది. ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు జరగడమే తప్పు. అంతకు జరిగినే ఓకే, నేను ఒప్పుకుంటాను. ఓకే, కానీ ఇప్పుడు సొల్యూషన్ కూడా ఇప్పుడు జరగడం. ఢిల్లీ ఇలా డిస్టర్బెన్స్ లోనే ఉండాలా దేశ రాజధానిలో? No, no, ఇప్పుడు no, కాదు, no, మీరు I won't రిపోర్ట్స్ accept అల్ జజీరా, బీబీసీ, నిన్న స్కై న్యూస్, నేను ఇవన్నీ చూస్తున్నా. అసలు ఇక్కడ ఏదో జరిగిపోతోంది అని ఆ రిపోర్టింగ్ చూస్తే అంటే అది మంచిదా దేశానికి? మంచిది కాదండి, కానీ దాన్ని రెచ్చగొడుతున్నది ఎవరు? ఇప్పుడు నిజంగానే ఒక విధంగా పర్మిషన్ రాదనుకున్నాం, వచ్చింది, కూర్చున్నారు. వాళ్ళు అడిగిన సింపుల్ థింగ్, మొట్టమొదలే ఆ రాజీనామా. సార్ ఇప్పుడు రాజీనామా చేసినంత మాత్రం కొంపను మునిగేది లేదు. వాళ్ళలో ఉన్న కోపాన్ని తగ్గించడానికి చేయించాల్సింది. ఓకే, నాకు తెలిసి చాలా మంది ఈ రోజు అరే ఒక చిన్న ఇష్యూని ఎందుకు రైట్ చేస్తున్నారు అన్నది, దానికి డౌట్స్ ఏంటి? సో ఈ విషయాన్ని ఏదైనా ఇక్కడ దాకా అదేం కాదు. తీసుకొచ్చింది ఒకటి కేంద్ర పెద్దలు. మీరు అన్నది CJP పుట్టడానికి కారణం గౌరవ ప్రధాన న్యాయమూర్తి